నమస్కారం అండి. నేను డాక్టర్ రాఘవేంద్ర చెరుకు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, జమ్కేర్ కామినేని హాస్పిటల్, కర్నూలు. సార్, ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి కదా, ఏం చేయమంటారు? ఎలా నిరోధించాలి అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఆ సమస్య అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇంట్లో మన చిన్నప్పటి నుంచి మనం చేసే ముద్దు చేయడం వల్ల మన ట్రైనింగ్లోనే ప్రాబ్లం వస్తుంది. సో మనం గమనిస్తే అందరూ అంటుంటారు, మేము చిన్నప్పుడు చాక్లెట్స్ తిన్నాము, చిన్నప్పుడు బ్రెడ్ తిన్నాము, బిస్కెట్స్ తిన్నాము, అప్పుడు లేని హార్ట్ అటాక్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతుంటారు. మీరు బాగా గమనించండి, అప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళు మీరు. అప్పట్లో స్వీట్స్ అంటే మనకు ఏ పండక్కో లేదంటే ఎవరో చాలా ఒక బర్త్డే పార్టీకో ఉండేవి. స్వీట్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి. ఇప్పుడు అలా ఉందా? ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. మనం ఒక పిల్లవాడు ఏడుస్తుంటే ఖచ్చితంగా చాక్లెట్ ఇస్తున్నాం. అంటే మన ఒక నెలలో ఎన్నిసార్లు వాళ్ళు తీసుకునే చాక్లెట్స్ కానీ జంక్ ఫుడ్ కానీ ఫ్రీక్వెన్సీ పెరిగింది. మీరు అలాగే తిన్నారా చిన్నప్పుడు? లేదు కదా. చిన్నప్పుడు మీరు తిన్న ఫ్రీక్వెన్సీ ఏంటి, ఇప్పుడు మన కిడ్స్ తింటున్న ఫ్రీక్వెన్సీ ఏంటి? ఈ షిఫ్ట్ ఆఫ్ జనరేషన్ వల్ల, ఈ షిఫ్ట్ ఆఫ్ హ్యాబిట్స్ వల్లనే తొందరగా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందని చాలా రీసెర్చెస్ తెలిపాయన్నమాట. సో ఈ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.